గతంలో ఏదైనా వస్తువు కావాలంటే కిలోమీటర్ వేర వెళ్ళి కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. ఆఖరికి కిరాణా సరుకులు కూడా ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకొని కొనుక్కుంటున్నారు. కూరగాయల నుంచి కుర్కురే వరకు ఏది కావాలన్నా నిమిషాల్లోనే గుమ్మం ముందుకు వచ్చేస్తున్నాయి. దీంతో ఆన్లైన్ గ్రోసరీస్ యాప్కే పెద్దపీట వేస్తున్నారు వినియోగదారులు. ఇక ప్రముఖ వాణిజ్య కేంద్రమైన మన బెజవాడ కూడా ఆన్లైన్ ఆర్డర్స్లోనూ ముందుంది. ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ బెజవాడ వాసుల కొనుగోలుపై విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కిరాణా సరుకులు కావాలంటే ఓ చీటీ రాసుకొని కిరాణా దుకాణానికి వెళ్లేవారు. సాయంత్రానికి ఆయా సరుకులను పొట్లాల్లో ప్యాక్ చేసి ఇచ్చేవారు దుకాణదారులు. కానీ రోజురోజుకి మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా అన్నీ మారుతూ వచ్చినట్లే ఆన్లైన్ షాపింగ్ కూడా తెర మీదకు వచ్చింది. ఆన్లైన్లో ఆర్డర్లు పెడితే నిమిషాల్లోనే మనకు నచ్చిన వస్తువు ఇంటికి తీసుకువచ్చే వెసులుబాటు ఉండటంతో అందరూ వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. కూరగాయలు, వంట సరుకులు, స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలా ఏదైనా దొరికేస్తుంది ఆన్లైన్లో. రాష్ట్రంలోనే ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందిన విజయవాడ కూడా ఆన్లైన్ వ్యాపారానికి కేంద్రంగా నిలిచింది. కార్పొరేట్ నగరాలకు ధీటుగా ఆవకాయ పచ్చడి నుంచి అడిడాస్ షూస్ వరకు, యాపిల్ నుంచి ఐఫోన్ వరకు అన్నీ ఆన్లైన్లోనే కొనేస్తూ నగరవాసులు సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. మారిన జీవనశైలి, మార్కెట్ విధానాలకు అనుగుణంగా తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. తాజాగా ప్రముఖ క్విక్ కామర్స్ కంపెనీ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ బెజవాడ వాసుల కొనుగోళ్లపై విడుదల చేసిన నివేదికలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదిక ప్రకారం వివిధ రకాల ఉత్పత్తుల కొనుగోళ్లలో గత ఏడాదితో పోలిస్తే అనూహ్యమైన పెరుగుదల కనిపించింది. బ్యాగులు, వ్యాలెట్ల ఆర్డర్లు 538% పెరిగితే, క్రీడలు, ఫిట్నెస్ ఉపకరణాలు 495%, ఆభరణాలు, సౌందర్య సాధనాలు 330%, బొమ్మలు 250%, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు 223% చొప్పున పెరిగాయి. ఇక ఉదయం వేళల్లో నిత్యావసర ఆర్డర్లు ఎక్కువగా పడుతున్నారు. వీటిలో చుక్కకూర మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో ఉల్లిపాయలు, టమాటాలు ఉన్నాయి. బంగాళదుంపలు, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి వస్తువులు ఆర్డర్లలో గణనీయంగా పెరుగుదల నమోదైంది. అలాగే థమ్స్అప్, లేస్, బింగో, కుర్కురే, పంచదార, బిస్లరీ, విమ్ తదితర ఉత్పత్తులు కూడా తెగ కొనేస్తున్నారు. నగరానికి చెందిన ఒక వ్యక్తి ఏడాదిలో 3.60 లక్షల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేసి మొదటి స్థానంలో నిలవగా, మరో నలుగురు 3 లక్షల పైన కొనుగోళ్లు చేశారు. ఈ లెక్కలు బెజవాడ వాసుల కొనుగోలు తీరును తెలియజేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తాము మారిపోతున్నామని స్పష్టం చేస్తున్నారు. కార్పొరేట్ నగరాలకు ధీటుగా భవిష్యత్తులో పోటీ ఇస్తామని చాటి చెబుతున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే దేశంలోని టాప్ 10 ఆన్లైన్ ఆర్డర్ల సిటీల జాబితాలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.